ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం మనం. ఇక్కడ ఒక క్యాండిల్ లైట్ కార్యక్రమం జరుగుతున్నది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష కొనసాగుతున్నది. ఆయన విద్యావేత్త, పర్యావరణవేత్త. సో ఈ దేశం కోసం చాలా పనిచేశారు ఆయన. సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతున్నది. 19 డేస్గా ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అన్నది డిమాండ్. సో దీంతో దేశం మొత్తం కూడా ఆయన దీక్ష విరమించాలని, ఆ దీక్ష విరమించేలాగా ఆయన పెట్టిన డిమాండ్స్ని పరిష్కరించాలని కేంద్రం పైన ఒత్తిడి తెస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కూడా సేమ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. నా ముందు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు అంటే 19 డేస్ అవుతున్నది, కేంద్రం నుంచి ఒక రెస్పాన్స్ లేదు, ప్రధానమంత్రి ఇంతవరకు నీటి మీద మాట్లాడడం లేదు. సరే డిమాండ్స్ ఆయన రాజీనామా చేస్తాడా చేయడా అన్నది పక్కన పెడితే, చేస్తాడు చేయడు అన్న దాని మీద మాట్లాడాలి. చనిపోయిన విద్యార్థుల మీద, పేపర్ లీకేజ్ మీద ప్రధానమంత్రి మాట్లాడాలి. ఒక్క మాట మాట్లాడతలేదు. ఇవన్నీ ఒక భాగము. ఒక మనిషి ప్రాణం విలువన్న కనీసం తెలిసి ఉండాలి. ఎందుకంటే 19 డేస్ నుంచి దీక్ష నడుస్తున్నప్పుడు ఆయనకి ఏమవుతుందో అనే ఆలోచన గవర్నమెంట్ ఉండాలి కదా. ఇది లేదు, అది లేదు. ఏంది ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ప్రభుత్వం చాలా వ్యూహాత్మక మౌనం అండి. చాలా విషయాల్లో, ఏ విషయంలోనూ వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఎవరితోనూ డైలాగ్ లేదు. ఏం చేయదలుచుకుంటే అది చేస్తామంతే. అంతే తప్ప నిరసన కానీ లేకపోతే ఎవరి వైపు నుంచి అన్నా విమర్శలు కానీ మేము స్వీకరించాము. ఎవరైనా విమర్శించినా ఏదన్నా చేసినా మాకు సంబంధం లేదు. మేము చర్యలు మాత్రమే తీసుకుంటాం. పరిపాలన అంటే చర్యలు తీసుకోవటం. ఇది ప్రోగ్రామ్ గా నడుస్తోంది ఎన్డీఏ. ప్రతి చోట వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ అదే జరుగుతోంది. మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం మొన్నటిదాకా. ఇప్పటికీ నడుస్తున్నటువంటి గొడవ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే పరిస్థితి నడుస్తోంది. అంటే రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రోగ్రామింగ్ వాళ్ళ వైపు నుంచే నడుస్తోంది. ఢిల్లీ నుంచి ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా మీటింగులకు పర్మిషన్లు ఇవ్వటం లేదు. ప్రతి చోట హాల్ మీటింగులు కూడా పెట్టుకొని ఇవ్వటం లేదు. ఎవరైనా నలుగురు ఒక చోట చేరి మాట్లాడుకుంటే ఇబ్బంది పడుతున్నారు, రద్దు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు. ఈ పోలీసు రాజ్యం నడుపుతున్నటువంటి పరిస్థితిలో ఆయన అక్కడ 19 రోజులు అంటే మనం చూసాం. పొట్టి శ్రీరాములు 40 రోజులు దాటి ఉన్నాడు ఆయన. అవును. కానీ అది అచేతనమైనటువంటి ప్రభుత్వాలు చేసే పని. అంటే చంపేయదలుచుకున్నారా ఇతన్ని? ఆయన అయితే దీక్ష విరమించడు. ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు, దీక్ష విరమించండి అంటే అదొక్కటి అడగండి. దీక్ష విరమించటం అనేది రాజీ పట్టం. ఇక్కడ డిమాండ్ కూడా ఆయన దీక్ష విరమించడం గురించి కాదండి. విరమింపజేసే ప్రయత్నం ప్రభుత్వం చెయ్యాలి. అంటే ఆయనతో దీక్ష విరమింపజేయటం అంటే ఆయన పెట్టినటువంటి డిమాండ్స్ అంగీకరించాలి. లేదు దానిలో ఉన్న సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడాలి. కనీసం దాని గురించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో ఒక కోర్ మీటింగ్ పెట్టడం లాంటి పని కూడా ఇప్పటిదాకా చేయలేదు వాళ్ళు. అంటే అలా చూస్తున్నారు, అంతే చూస్తున్నారు. ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. అంటే జనరల్ గా ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఒక సర్టన్ టైం దాటిన తర్వాత కనీసం అరెస్ట్ చేస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు. మనం చూసాం చాలా సందర్భాల్లో అది కూడా చేయట్లేదు. అంటే ఇంటెన్షనల్ గా చంపేద్దామని ప్రోగ్రామ్ ఉందా వీళ్ళకి? అంటే టెర్రరైజ్ చేయటం. మీరు ఏం చేసినా మేము పట్టించుకోం, మేము చేయాల్సింది మేము చేస్తాం. కాబట్టి మీరేదో మమ్మల్ని నిరసన ధ్వనులు లేకపోతే నిరాహార దీక్షలతో భయపెట్టాలని ప్రయత్నం చేస్తే మీ చావు మీరు చావాల్సిందే అనే హెచ్చరిక ఇవ్వటం కోసం మొండిగా వ్యవహరించటం. ప్రధానమంత్రి దేశంలో లేడు, ఉన్నాడు, ఇది కాదండి. హోంమంత్రి గారు మాట్లాడొచ్చు కదా, లేకపోతే విద్యాశాఖ మంత్రి స్వయంగా వెళ్ళి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళి మాట్లాడొచ్చు కదా. జరిగిన దానిలో లోపాలు ఎక్కడ ఉన్నాయో నేను పరిశీలి చేస్తాను, దయచేసి ఆపండి, నేను రిజైన్ చేస్తానని అక్కడ మాట్లాడొచ్చు ఆయన. ఎందుకు ఈ రోజు వరకు ఆయన మీడియా ముందుకు రాలేదు? ఇన్ని రోజుల నుంచి గొడవ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ప్రతి రాష్ట్రంలోనూ పోటీ పరీక్షల వల్ల చనిపోయినటువంటి బాధితుల తల్లిదండ్రులు వీళ్ళతో అసోసియేట్ అవుతున్నారు. మనం హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్ దగ్గరకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు తల్లిదండ్రులు. వాళ్ళు వచ్చి వేదన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంచి ఏదైనా పని జరుగుతుందేమో అనుకుంటున్నాం మేము మా పిల్లలకి. అంటే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకుని వచ్చారు ఆ కాక్రోచ్
అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మనం ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర జరిగినటువంటి మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు, వాళ్ళల్లో స్ఫూర్తిని నింపడానికి. డిప్రెస్ అవుతున్నారు మా పిల్లలు అని. అటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మూమెంట్ జరుగుతున్నది, సోషల్ మీడియాలో చాలా బలంగా జరుగుతున్నది, అందరూ మాట్లాడుకుంటున్నారు, చర్చ రోజు రోజు పెరుగుతున్నది. కానీ అపోజిషన్ పార్టీస్ దీన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కదా, ఆ ప్రయత్నం అది ఒక ట్రాజెడీ. అంటే ఇప్పుడు మన దగ్గర ఏది, ఇప్పుడు ఇక్కడ మన దగ్గరే కాదండి, ఇక్కడైనా కాదు, ఎక్కడైనా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి కదా. ఏమైంది ఆయనకి? అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేతులు కలపాలి కదా, ఎందుకు కలపట్లేదు? లెఫ్ట్ పార్టీల స్టూడెంట్స్ యూనియన్స్ మాత్రమే పాల్గొంటున్నాయి అక్కడ, మిగిలిన వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే వీళ్ళకి బాధ్యత లేదా, లేదు జరుగుతున్న దాని పట్ల వాళ్ళకి ఏదో డిఫరెంట్ ఒపీనియన్ ఉందా? ఉంటే అదైనా చెప్పాలి కదా. అక్కడ ఒక మనిషి నిరాహార దీక్షలో ఉన్నప్పుడు తన విధానాన్ని ప్రకటించకపోవడం అనేది వీళ్ళు వాళ్ళతో కొల్యూడ్ అయ్యారా అనేటువంటి అనుమానం వచ్చే పరిస్థితి. అంటే చాలా స్పష్టంగానే చూస్తున్నాం మనం, వాళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ ఉంది, వాళ్ళు హిందుత్వ అనేటువంటి ఆపరేటివ్ సిస్టంతో పనిచేస్తున్నారు. ప్రతి పార్టీలోనూ ఉన్నటువంటి హిందూ బ్రెయిన్స్ ని కాంట్రాక్ట్ అవుతున్నారు, అవడం ద్వారా వాళ్ళు అనుకున్నది చేయిస్తున్నారు అక్కడి నుంచి. కాబట్టి ఇలాంటి ఆపరేటివ్ సిస్టమ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందా అనే అనుమానం వస్తోంది ఇప్పుడు. కాబట్టి ముందుకు అంటే అధికార పార్టీ గొడవ కాదు ఇక్కడ, ప్రతిపక్షాలు ఎందుకు సంఘటితం కావడం లేదు? పార్లమెంట్ లో ఉనికిలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పక్షం నుంచి ఒక ప్రతినిధి, వీళ్ళందరూ కలిసి ఒక అఖిలపక్షం ఏర్పడి ఆ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీని మీద ప్రభుత్వ నిర్లిప్తత మీద ఒక ఉద్యమం నడపాల్సిన అవసరం ఉంది. అచేతనంగా ఎందుకున్నారు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యాలయాల దగ్గర లోకల్ గా ధర్నాలు జరగాల్సిన అవసరం. ఇప్పుడు మూమెంట్ ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా ప్రకారంగా ఇప్పుడు ఆయన దీక్ష చేస్తున్నారు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఒక రకమైన ఆందోళన ఉన్నది, అండ్ భవిష్యత్తు మీద అసలు ఏం జరుగుతుంది, ఈ మూమెంట్ ఎటు వెళ్తుంది అన్నది ఒక లైన్ ఉన్నది. అంటే ఈ మూవ్మెంట్ ని ఏదో రకంగా గాల్లో కలపాలనేటువంటి ప్రయత్నమే జరుగుతోంది. గవర్నమెంట్ చేస్తుంది ఆ ప్రయత్నం. గవర్నమెంట్ అని కాదండి, రకరకాల లేయర్స్ లో నుంచి నడుపుతున్నారు. ఇది కాదు అంటే విద్యార్థి సంఘాలు సీరియస్ గా పట్టించుకుని దీన్ని ప్రతి పార్టీ కార్యాలయం దగ్గర, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా ఒక ధర్నా కార్యక్రమం తీసుకుని రోజువారీ ఘర్షణకు దిగటమే. అంటే ఇది పీపుల్స్ మూవ్మెంట్ గా మార్చాలి. ఆ మార్చగలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ వేడి తగులుతుంది, ఆ తగిలినప్పుడు మాత్రమే స్పందించే పరిస్థితి. అంటే దాదాపు దున్నపోతుని అంటాం కానీ మనం, అంతకంటే దారుణమైనటువంటి ఇంకా వేరే వెతకాల్సిన పరిస్థితి, ఒక ఆపరేషన్ జరగవలసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇది ఈ మూమెంట్ ఏదో ఇక్కడ ఇలా చేయటం కాదు, ఇది ప్రతి చోట ప్రతి విద్యార్థి సంఘము పట్టించుకుని రోడ్డు మీదకి రాకపోతే మాత్రం వీళ్ళు కదలరు. ఇప్పుడు గతంలో అన్నా హజారే మూమెంట్ ఎలక్షన్లకు ముందు ఇట్లనే కదా ప్రారంభమైంది, దాని మీద ఒక పెద్ద హైప్ వచ్చింది. అన్నా హజారే మూమెంట్ వేరండి, ఇది దాంతో పోలుస్తున్నారు. కానీ అవినీతి మీద ఆ రోజున ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అతిగా పట్టించుకుంది. అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళు అంతగా పట్టించుకున్నట్టు వీళ్ళు చేస్తుంటే ఈ మూమెంట్ ఇంకెక్కడికి వెళ్ళేది కదా. వీళ్ళు అసలు దూరంగా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. అది రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి దాని మీద. ఇది డైవర్షన్ స్కీమ్ అని, దేనికి డైవర్షన్ అనేది పక్కన పెట్టేస్తే, ఒక మనిషి అక్కడ ఉన్నాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, మీకు ఏ ఒపీనియన్ ఉన్నా పబ్లిక్ డొమైన్లో పంచుకోవాలి, జనంతో ఇంటరాక్ట్ అవ్వాలి, వెళ్ళి అక్కడ మాట్లాడండి. మాట్లాడకుండా మీరేదో మనసులో అనుకుని ఎక్కడో దూరంగా కూర్చుంటే ఎలా కుదురుతుంది? జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు దానికి సంఘీభావంగా ఇక్కడ నిలబడ్డారు, రేపు పొద్దున ప్రతి పార్టీ ఆఫీస్ ముందు నిలబడతారు. నిలబడ్డప్పుడు ఏదో సమాధానం చెప్పాలి కదా. ముందు వివిధ పార్లమెంటరీ పార్టీల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం అనే కార్యక్రమం జరగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడతారా? చెప్పండి. మీరు సాదిక్ అలీ, హైకోర్టు. ఓకే, ఏం జరుగుతున్నది మీకు ఎట్లా అనిపిస్తున్నది?
నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ మూమెంట్ ఒక సెక్టర్ పీపుల్ చేస్తున్నట్టు కనబడుతుంది కానీ అవును. టోటల్ అందుకోసమే సంఘటన ఈ రోజు మేము జనగామలో ఎక్కడో తీసుకున్నాం. జనగామ జిల్లాలో ఉదయం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళనంత వరకు ఉద్యమం తీవ్రతరం కానంత వరకు ప్రభుత్వాలు పట్టించుకో. కేంద్రీకృతంగా జంతర్ మంతర్ వద్దనే కేంద్రీకృతమైనటువంటి ఉద్యమాన్ని మొత్తంగా ప్రజల్లోకి వెళ్ళాలనే సోనం వాంగ్చుక్ కూర్చోవడం జరిగింది అక్కడ. అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ నిరాహార దీక్ష తనకంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్తే ఈ ఉద్యమం పట్ల ఈ విషయం ప్రజల్లోకి వెళ్తుంది, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకుంటాం, విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల మీద, తర్వాత విద్య పట్ల ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరి ప్రజలకు తెలుస్తుంది అనేది ఉంది. అయితే నేను అనేది ఏంటంటే ఈ రోజు ఏం చేశారంటే మొత్తం దేశవ్యాప్తంగా మీరు చేయండి అనే ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు కూడా అనేక చోట్ల కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఆయన మీద దాడి జరగడం బెంగళూరులో, ఆ తర్వాత వేరే చోట దాడి జరగడం, తర్వాత అది కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఇది జన ఉద్యమంగా కావాలి, ఇది ఒక విద్యార్థి ఉద్యమంగా కావాలి. విద్యార్థులందరూ కూడా మారకోరుకోరు. సోనం వాంగ్చుక్ అక్కడ ఎందుకు కూర్చున్నాడు? సోనం వాంగ్చుక్ కూర్చున్నది భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక మార్పు కావాలి, ఆ మార్పు కొరకు కూర్చున్నాడు. ఆయనను కాపాడుకుంటూ ప్రభుత్వం కూడా వెంటనే ఏం చేయాలంటే చర్చలు జరపాలి. అంత మొండి వైఖరి కాకుండా సోనం వాంగ్చుక్ చనిపోయేంత వరకు చూద్దాం, లేకపోతే ఆయన మీద అభాండాలు వేసి చైనాతో సంబంధాలు ఉన్నాయందాం, ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మీరు అందరూ కూడా దేశద్రోహులు అందాం అనేది ఇక్కడ నడవదు. ఇక ఇన్ని రోజులు నడిచింది కానీ ఇక్కడ నడవదు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక పెద్ద సంకేతం యాక్చువల్గా. అయితే నెమ్మదిగా దీన్ని ప్రజల్లోకి, గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. అయితే మెయిన్గా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న కూడా అడిగారు, వివిధ ప్రతిపక్ష పార్టీల పాత్ర సరిగా లేదు ఇక్కడ, ప్రతిపక్షాలు విడిపోయాయి ఇక్కడ. సిపిఐ పార్టీ పోయి కలుస్తుంది, సిపిఎం పార్టీ వాళ్ళు కలుస్తున్నారు కానీ పూర్తి తమ మద్దతును తెలిపి అక్కడ కూర్చోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎంతైతే ప్రధాని మౌనంగా ఉన్నారో రాహుల్ గాంధీ కూడా మౌనంగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలి, వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్కడ జరుగుతుంది కాబట్టి దానివల్ల ఈ ఉద్యమం ఏమైపోతుంది, ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థ ఏదో ఒక నలుగురు కూర్చొని చేస్తున్నారు, ఏదో సిజేపీ పార్టీని పైకి రావద్దు అని మిగతా పార్టీలు ఆలోచన చేస్తున్నాయా, మళ్ళీ వార్ధ స్వార్థాలు ఉన్నాయా అనేది. కాబట్టి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇక్కడ వైఫల్యాన్ని అంగీకరించాలి. జనంలోకి పోతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లేదు ఈరోజు? కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరిని ఎందుకు తీసుకోవట్లేదు? ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకోవాలి కదా. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఒక వైఖరిని తీసుకున్నాయి, అట్లాగే అన్ని పార్టీలు కూడా ఒక వైఖరిని తీసుకోవాలి. అది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ లాగా, ఒక ఉద్యమం లాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. సో ప్రధానమంత్రి స్పందించట్లేదు, అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ కూడా స్పందించట్లేదు అన్నది ఇక్కడ కనబడుతున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.